నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 1వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 తిథి షష్ఠి ఉదయం 10:23 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రం ఉదయం 8:51 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 6:30 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:17 వరకు. తిరిగి మరణ రాత్రి 11:17 నుంచి రాత్రి 11:58 వరకు. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:13 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారి 5:01 వరకు. ఈ రోజు అమృత ఘడియలు తెల్లవారుజామున 3:13 నుంచి తెల్లవారి 4:58 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 6వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 11వ స్థానంలోను, శుక్రుడు 10వ స్థానంలోను, గురుడు కూడా 10వ స్థానంలోను, మంగళుడు 12లో సంచారం చేస్తూ శని ప్రత్యక్ష దృష్టితో 7వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే కళత్ర స్థానాన్ని చూస్తున్నాడు అన్నమాట. అయితే ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దీంతో పాటు ఫారెన్లో మీరు గతంలో అప్లై చేసిన, అంటే విదేశ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, దానికి సంబంధించిన స్కాలర్షిప్స్ మీకు ఈ సమయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. లేదు మేము గతంలో అప్లై చేయలేదు, ఇప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే కనుక అలాంటి వాటికి కూడా ఈరోజు మీకు యోగ్యమైన రోజు. మీ పెద్దల్ని సంప్రదించుకుని స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సాఫ్ట్వేర్ రంగము, బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు పదోన్నతులు రావడము, ప్యాకేజీ పెరగడము, ఏరియర్స్ రావడము, తర్వాత ట్రాన్స్ఫర్స్, మీరు అనుకున్న ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఇతరుల మీద ఆధారపడకుండా ఈ సమయంలో ఎవరిని నమ్మకుండా మీ ప్రయత్నాలు మీ స్వయంగా చేసుకుంటేనే మంచి జరిగే అవకాశాలు ఉంది. నా పని ఇంకొకరికి అప్పగించి వాళ్ళు చేస్తారులే అనుకుంటే కనుక మీరు నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి ఉద్యోగి ఈ విషయాన్ని గమనించుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వాణిజ్య రంగంలో చేసే వాళ్లకు విశేషమైన లాభాలు వస్తున్నాయి. దీంతో పాటు మీకు కొత్త కొత్త ఆఫర్లు వచ్చే అవకాశము, డీల్స్ కూడా మీకు మాట్లాడుకోవడానికి కొంతమంది ముందుకొచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఈ రోజు మీకు తటస్థపడితే వస్తే కనుక నో అని చెప్పకండి. సాధ్యమైనంత వరకు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు, కానీ నిద్రలేమి కనిపిస్తోంది. కొంత డైజెషన్ మీద, అంటే అజీర్ణం మీద దెబ్బ పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే స్నేహితులు, బంధువుల యొక్క సమయానికి సహాయ సహకారాలు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. సోదరులతో, అంటే మీ అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ డబ్బు పరంగా ఏదైనా లావాదేవీలు, ఆస్తి పరంగా లావాదేవీలు, అప్పులు ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించినవి, ఏదైనా మాట పరంగా డబ్బులు ఇచ్చుకోవడం, ఇలా ఏదైనా సరే అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య డబ్బు సంబంధితవి ఏవైనా ఉంటే కనుక మొహమాటం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అన్నయ్య కదా, తమ్ముడే కదా, అక్కే కదా అని మొహమాట పోతే కనుక రేపటి నాడు సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది. డబ్బు ఏ పనైనా చేస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసినట్టయితే కనుక మీ మాటకు విలువ వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. మీరు మాస్ లీడర్గా పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. ఈ రాశిలో వారికి చెప్పదగిన పరిహారాలు: ఆదిత్య హృదయాన్ని ఈరోజు ఉదయం చదువుకునే ప్రయత్నం చేసుకోండి. చదువు రాదు, మేము చదవలేము అని అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా
వినే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటుగా పసుపు రంగు వస్త్రాన్ని ఈ రోజంతా మీరు ధరించే ప్రయత్నం చేసినట్టయితే కనుక నరదృష్టి నుంచి, చెడు దృష్టి నుంచి తప్పించుకునే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 10వ స్థానంలోను, శుక్రుడు 9వ స్థానంలోను, గురువు కూడా 9వ స్థానంలో శుభస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే మంగళుడు 11వ స్థానంలోను, శని 6వ స్థానంలో శుభదృష్టితోనే ఉన్నారు కాబట్టి భయపడాల్సిన సందర్భం ఏమీ ఈ రోజు కనపడదు. అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక విద్యార్థులు విజయం వరిస్తారు, విజయం తథ్యం మీకు. అయితే ముఖ్యంగా ఎవరెవరికి అంటే కనుక ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, మెడికల్ విద్యార్థులకు ఇది చాలా బ్లెస్సింగ్ డే అని చెప్పొచ్చు, గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఈ రోజు చేసేయండి, మీరు చక్కగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులకు చూసుకుంటే పై అధికారుల యొక్క ఆదరణ, సపోర్టు సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. పదోన్నతులు అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఈరోజు ఎక్కువగా కనబడుతోంది. ఒక ఇంటర్నల్ రివ్యూ వల్ల మీ సంస్థలో జరిగే ఒక ఇంటర్నల్ రివ్యూ ఏదో మీ ఉద్యోగాలలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ఇంటర్నల్ రివ్యూ ఏదైనా జరిగినట్టయితే కనుక అది మీకు లాభించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ కన్సల్టెన్సీ ఒకటి, ఐటీ సంబంధిత వ్యాపారాలలో మీరు ఒక అంబాసిడర్గా వ్యవహరించాలి. అంతే తప్ప ఓనర్గా వ్యవహరించే పద్ధతి చేస్తే కనుక కొంచెం ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కంటి సంబంధిత వ్యాధులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ధాన్యము లాభదాయకంగా అంటే ధాన్యము అంటే వరి అన్నమాట, బియ్యము, దాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే సూర్యుడికి కొంచెం ఇబ్బందులు, కంటి సంబంధిత ఇబ్బందులు తగ్గే అవకాశం కనబడుతోంది జ్యోతిష్యపరంగా. అయితే మరీ మీది మిక్కిలి అయ్యి ఎక్కువ అయితే కనుక తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే పిల్లల గురించిన, పిల్లలకు సంబంధించిన, పిల్లల కోసం ప్రయత్నం చేసిన, పిల్లలు ఉన్న వాళ్ళకైనా వాళ్ళ వల్ల కొంచెం ఆనందకరమైన పరిస్థితి గోచరిస్తోంది. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. స్నేహితుల ద్వారా ఒక ఆనందకరమైన వార్తను మీరు అందుకోబోతున్నారు. రాజకీయ సామాజికంగా చూసినట్టయితే కనుక మంచి వేదికల మీద ప్రసంగం ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ప్రసంగం ద్వారా మీరు ఒక గౌరవమైన స్థానానికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. ప్రసంగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారాలు బుధ భగవానుడికి ఆకుకూరలను సమర్పించి ఆ ఆకుకూరలతో సంబంధించినటువంటి పదార్థాన్ని పశుపక్షాదులకు పెట్టే ప్రయత్నం చేసుకోండి. దాంతోపాటుగా గురుగ్రహానికి సంబంధించి పసుపు పువ్వులతో పూజ చేయడం కానీ, పువ్వులు తీసుకెళ్ళి గుళ్ళో ఇవ్వడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు బుధగ్రహం వల్ల, గురుగ్రహం వల్ల కూడా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. నమస్తే. తర్వాత తులారాశి చూసినట్టయితే కనుక శుక్రుడు గురుడు ఇద్దరూ కలిసి 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మంగళుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు సరి అయిన దిశలో అంటే మీరు ఒక ప్రాపర్ వేలో కనుక కష్టపడి చదివినట్టయితే కనుక ప్రయోజనం కనబడుతుంది. ఏదో ఆషామాషిగా చదివేద్దాం అనుకుంటే కనుక అపజయం పొందే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కొంతమందికి అవకాశాలు వెంటనే అందకపోవచ్చు, నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాల మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశము, లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. పై అధికారుల యొక్క మాట మీరు పడే అవకాశం కనబడుతోంది. మీరు చెయ్యని తప్పుకు పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. స్ట్రెస్ని కూడా తీసుకుంటారు. కొంత సమన్వయాన్ని ఉద్యోగస్తులు పాటించాలి. ఇలా ఎవరైనా మీ యజమానులు తిట్టే ఉద్యోగస్తులు ఉంటే కనుక అది మైండ్కి తీసుకోకుండా ఆ తప్పిదాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమైన ఒప్పందాల మీద సంతకాలు పెట్టేటప్పుడు కానీ, లేదా ఏదైనా అగ్రిమెంట్లు చూసుకునేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు కొంత సహనాన్ని పాటించండి. తొందరపాటుతనాన్ని ప్రదర్శించకండి. అయితే భాగస్వామ్యాల మీద అనుమానం లేకుండా ముందుకు పోవాలి. మీకు అనుమానం జాస్తిగా
ఉండి ఉంటే కనుక మీ యొక్క భాగస్వామిని అనుమానించకండి. నా యొక్క పైసలు తీసేసుకున్నాడో, తప్పుడు లెక్కలు రాసేసాడో, ఇలాగ మీ యొక్క పార్ట్నర్ మీద లేనిపోని నిందలు వేయకండి. అలాంటివి ఏవైనా కనిపించినప్పటికీ అది అనుమానం క్లియర్ చేసుకోండి, కానీ అతనితో కానీ చెప్పే ప్రయత్నం చెయ్యకండి. ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే ఆస్తి సంబంధిత సమస్యల వల్ల మీకు మనస్తాపం కలిగే అవకాశము, ఒకంత ఛాతి నొప్పి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అంటే ఒక సడన్గా మీరు వార్తలు వినడము, అంటే కోర్టు పరంగా మన వైపు తీర్పు రాలేదు, మన ఆస్తి అంతా పోయింది, ఇలాంటివి ఏవైనా వార్తలు విన్నప్పుడు ఛాతిలో మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. కొంచెం సమన్వయం పాటించుకోండి. మరీ తీవ్రతరమైతే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే స్త్రీలకు ఈ సమయంలో చక్కని అనుకూలమైన దినంగా కనబడుతోంది. దీంతో పాటుగా భార్యాభర్తలు పిల్లల మధ్య ప్రేమ అనురాగాలు కూడా ఈరోజు కుటుంబంలో జరగబోతోంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక సామాజిక పరిధిలో అనూహ్యమైన మద్దతు, సపోర్ట్ మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. అందరూ మిమ్మల్ని మెచ్చుకునే స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు గోమాత పూజ చేసుకోవడంతో పాటు నల్లని వస్తువులను ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 3వ స్థానంలోను, సూర్య బుధులు ఇద్దరు 8వ స్థానంలోను, శుక్రుడు గురుడు 7వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే, లాంగ్ టర్మ్ గోల్స్ సాధించడానికి మీరు ఏవైనా ప్రణాళికలు ఈ సమయంలో వేసుకుంటే తక్షణమే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కన్ఫ్యూజన్, మీకు కొంత రకమైన కన్ఫ్యూజన్ ఉంటే ఉండవచ్చు కొంతమంది స్టూడెంట్స్కి. ఆ కన్ఫ్యూజన్ కూడా తొలగిపోయే అవకాశం ఈ రోజు మీకు కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సీనియర్స్తో మీకు ఒత్తిడి అంటే సీనియర్స్ వల్ల మీకు ఒత్తిడి పెరిగే అవకాశంతో పాటుగా గడచిన పనులకు, అంటే మీరు గతంలో చేసిన తప్పిదాలకు అనుకోండి, తప్పుడు పనులకు అనుకోండి, ఈరోజు మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి, నలుగురిలో దోషిగా నిలబడవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ రంగము, మైనింగ్, మెకానికల్ ఈ వ్యాపారాలలో లాభదాయకం కనబడుతోంది. లాభం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో, అంటే లాభం 100 రూపాయలు వస్తే ఖర్చులు కూడా 100 రూపాయలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఒక సమన్వయాన్ని, ధోరణిని పెట్టుకొని బ్యాలెన్సింగ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకి, లివర్కి, మెదడుకి సంబంధించిన చికిత్సలు అవసరం పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళా అనుమానం ఉంటే మరొక్కసారి రివైండ్ చేసుకుని, చదువుకుని, చూసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో మానసికంగా దగ్గరవుతారు. అంటే కొంచెం దూరంగా ఉండే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఒకంత భయం గతంలో ఉంటే కనుక అది తొలగిపోయే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక సంఘటితంగా పనిచేస్తే, అంటే నేనే సోలో అని కాకుండా అందరూ కలిపి కనుక పనిచేసినట్టయితే గౌరవం, మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, మంగళవారం రోజు సింధూరంతో స్వామివారికి, అంటే ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను, పఠించాలి, నాకు అవసరము అనుకున్న వాళ్ళు పఠించండి. ఓం అంగారకాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, 108 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.